ఎప్పుడైనా మీ యాంకిల్ ట్విస్ట్ అవడం జరిగిందా? దీన్ని యాంకిల్ స్ప్రెయిన్ అంటాం. నేను డాక్టర్ రత్నిక, కన్సల్టెంట్ ఫుట్ అండ్ యాంకిల్ అండ్ ట్రామా సర్జన్, స్వరా హాస్పిటల్, విజయవాడ. ఇంజురీ టు ది యాంకిల్ లిగ్మెంట్స్, కామన్ గా డెల్టాయిడ్ గానీ ATFL గానీ ఇంజురీ అవడాన్నే యాంకిల్ స్ప్రెయిన్ అంటాం. ఈ యాంకిల్ స్ప్రెయిన్స్ అనేవి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కింద డివైడ్ చేస్తాం అనమాట. ఇవి ఎవరిలో అవుతా ఉంటది. సో యూజువల్ గా మనం ఏదైనా వర్క్స్ చేసుకున్నప్పుడు కింద పడినప్పుడు యాంకిల్ ట్విస్ట్ అవుతా ఉంటది. అది కామన్ గా మైల్డ్ ఇంజరీస్ కిందే మనం చూసుకోవచ్చు. బట్ స్పోర్ట్స్ ఆడే పర్సన్స్ లో లైక్ బ్యాడ్మింటన్ గానీ, ఫుట్బాల్ గానీ, బాస్కెట్ బాల్ గానీ, ఇంకోటి కామన్ గా హై హీల్స్ వాడే ఫీమేల్స్ లో గానీ ట్విస్ట్ అయినప్పుడు అవి హై ఫోర్స్ తో ఇంజరీ జరుగుతుంది కాబట్టి మోడరేట్ అండ్ సివియర్ గ్రేడ్స్ కింద మనం చూసుకోవాల్సి వస్తుంది. వీళ్ళు ఎట్లా ప్రజెంట్ అవుతారంటే కామన్ గా నొప్పి రావడం మడెం చుట్టూతా, నెక్స్ట్ వాపు రావడము, మడెం చుట్టూతా కమిలిపోవడము, బ్రూజింగ్ అంటాము. కొంతమందిలో కింద పడినప్పుడు పాప్ అని శబ్దం వచ్చిందండి అంటూ ఉంటారు. ఇవి యూజువల్ గా మోడరేట్ అండ్ సివియర్ యాంకిల్ స్ప్రెయిన్స్ లో జరుగుతూ ఉంటది. మనం యాంకిల్ స్ప్రెయిన్స్ చిన్నవే కదా నెగ్లెక్ట్ చేస్తే అవి దీర్ఘకాలిక సమస్యలుగా ఏర్పడే అవకాశం ఉంటుంది. లైక్ అవి క్రానిక్ గా పెయిన్ రావడము, క్రానిక్ ఇన్స్టెబిలిటీ రావడము జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎనీ ఫుట్ అండ్ యాంకిల్ ఇష్యూస్, కన్సల్ట్ మీ అట్ స్వరా హాస్పిటల్, విజయవాడ.